దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ దినం మన ధ్యానార్థమై పరిశుద్ధ గ్రంథం తెరిచి కీర్తన గ్రంథము 84 కీర్తన 11వ వాక్యాన్ని ఒకసారి చదువుకుందాం. దేవుడైన యెహోవా సూర్యుడును కేడెమునయున్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయకమానడు. 3 వరకు చదువుదాం. ఇక్కడ మనం చదువుతున్న వాక్యములో దేవుడైన యెహోవా సూర్యుడును కేడెమునయున్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలు చేయక మానడు. ఒకటి, దేవుడు ఎవరంట చెప్పండి? సూర్యుడును కేడెమునయున్నాడు కదా. కాబట్టి దేవుడు ఎప్పుడు కూడా ఒక నీతి సూర్యుడిగా ఆయన కనపడుతూ ఉన్నాడు. అందుకని మన యొక్క జీవితంలో ఎల్లప్పుడూ కూడా ఎలా ఉండాలి అంటే, ఒక సూర్యుడు మన మీద ఉదయించే ఒక జీవితం మనకు ఉండాలి. భూమి మీద మంచి వారి మీద చెడ్డవారి మీద సూర్యుడు ఉదయిస్తున్నాడు, అది ఓకే. కానీ ఇక్కడ మనం చదువుతున్నాం, ఈయన సూర్యుడు అంటే ఇది ఇక్కడ యథార్థమైన సూర్యుడు. ఏ సూర్యుడు అంట? యథార్థం. ఎందుకంటే దేవుడు యథార్థవంతులకి, ఆయన యథార్థవంతుడికి ఉండే దేవుడు కాబట్టి, ఆయన యథార్థవంతుడు కాబట్టి ఆయనకు కావలసిన వారు కూడా యథార్థవంతులు ఉండాలి. ఆయనతో ఉండేవారు ఎలా ఉండాలంట? యథార్థవంతులుగా ఉండాలి. అందుకని మనం గత 3 వారాలు కూడా యథార్థత గురించి ప్రతి వారం కూడా మనం నేర్చుకుంటూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ దేవుణ్ణి మనం చూసినప్పుడు ఆయన ఎంతో యథార్థవంతుడు కాబట్టి ఆయనలో మరి ఒక సూర్యుడు లాంటి, ఒక కేడెము లాంటి ఒక శక్తి ఆయనలో కనబడుతుంది. అలాగే మనం కూడా యథార్థవంతులుగా ఉన్నట్లయితే మనం కూడా ఎలా ఉంటామంటే ఒక సూర్యుడు లాగా ఉంటాం. సూర్యుడు ఏం చేస్తాడు? అందరికీ కాంతి కిరణాలను ఇస్తాడు, అందరికీ ఒక కాంతిని ఇస్తాడు, ఒక వెలుగుని ఇస్తాడు, ఉష్ణోగ్రతని ఇచ్చి అనేక విధములుగా భూమి మీద కావలసిన దానికి సహాయపడతాడు. అందుకని మనం కూడా ఏం చేయాలంటే ఆ సూర్యుడి కింద మనం ఉన్నట్లయితే కనుక ఆయన ఎంత యథార్థవంతుడిగా ప్రకాశిస్తున్నాడో అలాగనే మనం కూడా యథార్థవంతుడిగా ప్రకాశిస్తాం. ఎందుకంటే సూర్యుడు అని చెప్పినప్పుడు ప్రకాశించేవాడు. ఏం చేస్తాడు సూర్యుడు అంటే? ఏం చేస్తాడు చెప్పండి? సూర్యుడు అంటే ప్రకాశించేవాడు. కాబట్టి మనం కూడా ఏం చేయాలంటే దేవుని యొక్క సన్నిధిలో మనం కూడా ఏం చేయాలంటే సూర్యుడిగా ఉండి మనం కూడా ఏం చేయాలంట? ప్రకాశించేవారుగా మనము కనపడాలి. ఎందుకంటే దేవుని బిడ్డలు మనము, దేవుడు ఒక నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించేవాడు కాబట్టి ఆయన యథార్థవంతుడికే ఆయన దర్శనాన్ని ఇస్తాడు. ఆయన నీతిమంతుడు, నీతిని ప్రేమించేవాడు. ఆయన దర్శనం కూడా ఎవరికి ఇస్తాడంట? యథార్థవంతుడికి ఇస్తాడు. అందరికీ ఎవడో పోయిన వారం విన్నారు కదా, దేవుడి యొక్క కన్ను దృష్టి భూలోకంలో సంచారం చేస్తుంది. ఎందుకు చేస్తుందంట? యథార్థవంతులను బలపరచడానికి. కాబట్టి దేవుడు ఎక్కడ యథార్థవంతున్నాడని ఎతుకుతాడు. ఫర్ ఎగ్జాంపుల్గా బైబిల్లో మనం చూస్తే దేవుడు నోవాహు కాలంలో మొత్తం నాశనం చేయాలనుకున్నాడు లోకం అంతా. ఆ టైంలో ఏం చేశాడంట? ఎవరైనా సరే మంచివాడు ఉన్నాడేమని చూస్తే నోవాహు కనిపించాడు. ఎవరైనా నీతిమంతుడు, దేవుని దృష్టిలో కృప పొందినవాడు. అప్పుడు ఏం చేస్తాడు? నోవాహుని నాశనం చేయకుండా అతని కోసం ఒక ఓడను తయారు చేసి అతను వాడెక్కించి ఆ తర్వాతే నాశనం చేస్తాడు. మళ్ళీ సొదొమ గొమొర్రాలకు వెళ్ళాడు, అక్కడ నాశనం చేయాలనుకున్నాడు. అక్కడ ఎవరైనా నీతిమంతుడు ఉంటాడేమని ముందుగా ఆయన అనుకున్నాడు. ఆ విషయాన్ని అబ్రహాము చెప్పాడు. అబ్రహాం ప్రార్థన చేస్తాడు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే లోతుని తప్పించిన తర్వాతే సొదొమ గొమొర్రాల మీద అగ్ని వేశాడు కదా. కాబట్టి ఇశ్రాయేలు ప్రజల్లో కూడా మనం చూసినట్లయితే 20 లక్షల మంది ప్రయాణం చేస్తే అందులో ఎంతమంది యథార్థవంతులు ఉన్నారు? 2 ఉన్నారు. మిగతా అందరూ ఏమైపోయారంట? చనిపోయారు. ఏమయ్యారంట? చనిపోయారు. అందుకని దేవుడు ఎప్పుడు కూడా నీతిమంతులను, యథార్థవంతులను నాశనం చేయడండి. గుర్తుపెట్టుకోండి, పక్కన 1000 మంది పడినా, కుడి పక్కన 10,000 మంది కూలినా అపాయం ఎదుకే రాదు. దండెత్తి 10,000 మంది నా మీదకి వచ్చినా నేను భయపడను. ఎందుకంటే నువ్వు నీతిమంతుడిగా, నువ్వు యథార్థవంతుడు ఉంటే నీ కళ్ళ ముందు అంతా నాశనం అయిపోయినా నువ్వు మాత్రం అలాగే సజీవుడు కనపడచ్చు. అందుకని కీర్తన గ్రంథంలో 11వ కీర్తన 7వ వాక్యం చదవమా? 11వ కీర్తన 7వ వాక్యం చూడండి ఒకసారి. యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు. యథార్థవంతులు ఆయన ముఖదర్శనము చేసెదరు. చూస్తారా ఇక్కడ? యెహోవా నీతిమంతుడు. సూర్యుడు అంటే ఎవరు? నీతిమంతుడు. కాబట్టి ఇక్కడ యెహోవా నీతి సూర్యుడు, ఆయన నీతిని ప్రేమించువాడు. దేవునికి ఎవరు కావాలంట? నీతిమంతులను చూస్తున్నాడు, దుర్మార్గుల్ని చూస్తున్నాడు, పాపుల్ని చూస్తున్నాడు. చూడకుండా లేడు, ఆయన చూస్తున్నాడు. కానీ ఆయన ప్రేమించేది ఎవరిని?
నీతిమంతుల్ని, నీతిని ప్రేమిస్తాడు, భక్తిహీనతను ఏం చేస్తాడంట, ద్వేషిస్తాడు. కాబట్టి దేవుడికి నీతిమంతుల్ని చూస్తాడు, భక్తిహీనతను చూస్తాడు, కానీ ప్రేమించేది ఎవరిని? నీతిని మాత్రమే. అందుకని చదువుచున్న యెహోవా ఏం చేస్తాడంట, నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు, యథార్థవంతుడు ఆయన ముఖ దర్శనం చేసెదరు. ఎవరు ముఖ దర్శనం? దేవుని యొక్క ముఖ దర్శనం. అందుకని దేవుని బిడ్డలారా, మనం ఈ చివరి దినాల్లో మనల్ని ఎవరు చూడట్లేదు, మనల్ని ఎవరు పట్టించుకోవట్లేదు, మన దగ్గరికి ఎవరు రావట్లేదు, మనకి ఎవరు సహాయం చేయట్లేదు, ఎవరు మనల్ని ఆదుకోవట్లేదు, ఎవరు మనల్ని అర్థం చేసుకోవట్లే అని ఎంతవరకు కూడా మనం మనుషుల వైపు చూడడం కరెక్టేనా? చెప్పండి, కరెక్టేనా? కరెక్ట్ కానీ కాదు. కాబట్టి దేవుని పెట్టలేని మన అందరం కూడా మన యొక్క యథార్థత మనకు ఉన్నప్పుడు యథార్థంగా ప్రార్థన చేసి దేవుడు సాయం చేస్తాడు. బైబిల్లో ఒక మాట రాస్తుంది, ఏమని రాస్తుంది? నీతిమంతుడు విశ్వాసం మూలంగా బ్రతుకును. నీతి ఉంటే చాలు వాడు బ్రతకడానికి, యథార్థం ఉంటే చాలు వాడు బ్రతకడానికి, కృప ఉంటే చాలు వాడు బ్రతకడానికి. విన్నారా? దేవుడు ప్రేమిస్తే చాలు వాడు బ్రతకడానికి, దేవుని ముఖదర్శనం చేస్తే చాలు వాడు బ్రతకడానికి. అందుకని మనకి ఏమీ లేదు, ఏదో లేదు అని మనం ఎప్పుడు తలంచవద్దు. మనకి కావాల్సింది, మనకు ఉన్నది ఎవరంట? దేవుడు. అందుకే రాస్తుంది కదా, యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించు, ఆయన యథార్థవంతుడు, యథార్థతను ప్రేమిస్తాడు. విన్నారా? నీతిమంతుడు నీతిని ప్రేమిస్తాడు. కాబట్టి యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము చేస్తారు. దేవుని ముఖ దర్శనం చేయాలంటే ఎలా ఉండాలి? యథార్థంతో ఉండాలి. ఆ తర్వాత ఏముండాలి? హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభుని చూడు. అంటే దేవుని చూడడానికి కూడా కొన్ని అర్హతలు మనకు కావాలి. పరిశుద్ధత కావాలి, నీతి కావాలి, యథార్థత కావాలి దేవుని చూడాలంటే కదా. దేవునితో నడవడానికి కూడా కొన్ని కార్యాలు మనకి కావాలి. నోవాహు దేవునితో నడిచాడు, ఆనోకు దేవునితో నడిచాడు, అబ్రహాము దేవునితో నడిచాడు, యోబు దేవునితో నడిచాడు, దావీదు దేవునితో నడిచాడు. ఇలా మనం చూస్తే దేవునితో నడిచిన వారు కూడా చాలా మంది కనబడతారు. కాబట్టి జీవితంలో మనము మంచి కార్యాలు ఎక్కువ మనలో కనపడాలి. ఈ రోజుల్లో మనం మనిషిని చూస్తే ఒక్క మంచి కనబడట్లేదు. ఒక మనిషిని మనం ప్రేమించాలంటే, ఒక మనిషి మన దగ్గర తీసుకోవాలంటే, ఒక మనిషితో సహవాసం చేయాలంటే ఏం కనబడట్లేదు? మంచితనం కనబడట్లేదు. ఆయన పిలిచారంట ప్రసంగం చేయడానికి. ఇప్పుడు ఆయన చెప్పాడు, నాకు తెలియదు అయ్యింది. ఆయన ఎప్పుడో వచ్చాడు, నేను పిల్లలు సడన్గా వచ్చాడు ఆయన ప్రేయర్కి. ఇద్దరున్నారంట, ఇద్దరు భార్య ఉన్నారంట. నువ్వు ఘాటుగా వాక్యం చెప్పాను కానీ వెళ్ళిపోతారు, ఇంకా నాకు డబ్బులు రావు దశమ గల కానుక, అలాంటి ప్రసంగాలు చేద్దరు ఆయనకు ముందు చెప్పారంట. అందుకే నాకు అసలు అది వద్దంటే వచ్చాడు ఆయన ఈరోజు. అంటే బయట ఎలా ఉందంటే మంచితనం చెప్పడానికి కూడా కుదరదు. ఇప్పుడు మన చర్చిలో బోల్డ్గా మనం ప్రసంగం చేస్తున్నాం. మన చర్చి వచ్చేవాళ్ళు మంచిగా ఉన్నారు అందరూ, ఇద్దరు భార్యలో ఇద్దరు భర్తలు అట్లాంటి ఎవరు లేరు ఇక్కడ. కానీ బయట సంఘాలకు వెళ్తే ఇవన్నీ ఉంటాయి. వాళ్ళే సంఘ పెద్దలు. మళ్ళీ అక్కడ వాళ్ళు ఏమన్నా అన్నావా నీ చర్చే ఖాళీ అయిపోద్ది ఇంకా. కానీ దేవుని వల్ల నేను అదే సంతోషపడ్డా. గత 4 రోజుల క్రితం ఇదే అనుకున్నా, ఎంతోమంది సంఘాలు ఇట్లా ఘోరంగా ఉన్నాయి, మా సంఘం ఇది దేవుని వల్ల అలాంటి వాళ్ళు లేరు, అందరూ మంచి వాళ్ళు మా సంఘంలో అని చెప్పి నేను సంతోషపడతాను. నేను సంఘాన్ని గురించి ఆలోచిస్తూ ఉంటాను. మా సంఘంలో ఎలాంటి క్యారెక్టర్ గల ఉన్నారు, వాళ్ళ కష్టాలు చూడ నిలబడగలుగుతున్నారా, లేకుంటే ఇంకేదైనా సమస్య వచ్చి నిలబడగలుగుతున్నారా, అన్నీ ఆలోచిస్తూ ఉంటాను నేను. అని ఆలోచించి ప్రతి ఒక్కరి కోసం కూడా నమ్మకంగా నేను ప్రార్థన చేస్తూ ఉంటాను. అందుకని మనం చదువుతున్న వాక్యంలో మనం ఎవరి ముఖాన్ని చూడాలి చెప్పండి? ఇప్పుడు చెప్పండి, దేవుని ముఖాన్ని చూడాలి. ఎలా చూస్తారు? ఎవరు చూస్తారు? యథార్థవంతులు చూస్తారు. చెప్పండి, ప్రభుని అడగండి. ప్రభా, ఇసుకి అడిగాడు, నేను యథార్థవంతుడిగా ఎలా నడుచుకున్నాను ఒకసారి జ్ఞాపకం చేసుకో, మర్చిపోయావా నన్ను నువ్వు అని అడిగాడు. లేదు మర్చిపోలేదు, చిన్న మిస్టేక్ జరిగిందిలే, సరే మళ్ళీ 15 సంవత్సరాలు ఏం చేశాడు దేవుడు? పొడిగించాడు. అడిగే అర్హత కూడా మనకు ఉండాలి. యథార్థవంతుడిగా ఉంటే నువ్వు ధైర్యంగా అడగలవు దేవుణ్ణి. యథార్థం లేకపోతే దేవుని అడగలవా? చెప్పండి, అడగలవా? దేవుణ్ణి అడగడానికి కూడా మనకి ఏమన్నాడంట? అర్హత ఉండాలి. నాకు ఈ క్వాలిటీ ఉంది, లేకుంటే ఇలాంటి జీవితం ఉంది, లేకుంటే ఇలాంటి ఫాలోయింగ్, నీతినో యథార్థతనో పరిశుద్ధతనో విశ్వాసాన్ని వెంబడిస్తున్నాను కాబట్టి నాకు ఇలాంటి ఒక క్వాలిటీ ఉంది కాబట్టి నేను నిన్ను అడగలను ప్రభా అని చెప్పి ఏం చేయాలంటే దేవుణ్ణి అడగాలి. అందుకని ఇక్కడ చదువుతున్న వాక్యంలో 84వ కీర్తన 11వ వాక్యంలో మనం చదివాం కదా, దేవుడైన యెహోవా సూర్యుడును కేడుమున ఉన్నాడు, ఏంటి యథార్థముగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలు చేయక మానడు. కాబట్టి దేవుడు ఎవరికి మేలు చేస్తున్నాడు?
చెప్పండి అందరూ. యథార్థంగా ప్రవర్తించేవారు. యథార్థంగా ఎవరైతే ప్రవర్తిస్తారో వాళ్ళకి మేలే జరిగిద్ది, కానీ ఎలాంటి కీడు కూడా జరగదు. అందుకనే దేవుని యొక్క సన్నిధిలో మనకి మేలు జరగాలంటే మనం దేవుని దృష్టిలో ఎలా ఉండాలి? యథార్థవంతులుగా మనం ఉంటే దేవుణ్ణి ధైర్యంగా అడగగలమా, అడగలేమా? చెప్పండి. దేవుణ్ణి ధైర్యంగా అడగగలమా, అడగలేమా? మనం యథార్థంగా ఉన్నట్లయితే కనుక దేవుని ధైర్యంగా అడగగలం. యథార్థంగా లేకపోతే కనుక దేవుణ్ణి ధైర్యంగా అడగడానికి వీలు కానే కాదు. అందుకని మనకి జీవితంలో ఏమీ లేకపోయినా పర్వాలా, మన జీవితం ఉండాల్సి అంటే యథార్థంగా ప్రవర్తించినట్లయితే దేవుడు తప్పకుండా మనకు మేలు చేస్తాడు. సామెతల గ్రంథంలో 28వ అధ్యాయంలో సామెతలు సాల్మోన్ రాసి 10వ వాక్యం ఏమని చెప్తాడో ఒకసారి చదవండి. యథార్థవంతులను దుర్మార్గమందు చొప్పించువాడు తాను తవ్విన గోతిలో తానే పడును. యథార్థవంతులు మేలైన దానిని స్వతంత్రించుకుందరు. ఇక్కడ మనం చదువుచున్నాం, యథార్థవంతులను ఆ దుర్మార్గమందు చర్చించువాడు తాను త్రవ్విన గోతిలో తానే పడును. యథార్థవంతులు మేలైన దాన్ని స్వతంత్రించుకుందరు. కాబట్టి మనం యథార్థవంతులుగా ఉన్నప్పుడు అనేకులు మనకి ఏం చేస్తారంటే గుంట తీసి పెడతారు. ఏం చేస్తారంట? కాబట్టి దేవుని బిడ్డ మనము గుంట తీసేవాడు ఏమైందంటే గుంట తీసేవాడే ఆ గుంటలో పడతాడు. అంటే నేను ఇక్కడ చదువుతున్నాము, యథార్థవంతుల కోసము కొంతమంది దుర్మార్గులు ఏం చేస్తారంటే మనం దాంట్లో పడిపోవాలని చెప్పేసి మన కొరకు గుంట తీస్తారు. అదే గుంటలో వాళ్ళు కాబట్టి యథార్థంగా బ్రతకడం కూడా మంచిదా ఇప్పుడున్న సమాజంలో? చెప్పండి. ఇప్పుడున్న సమాజంలో మనం యథార్థంగా ఉంటే మనకు చోటు ఉందా? లేదు. అబద్ధాలు చెప్పేవాళ్ళు, మోసాలు చెప్పేవాళ్ళు, సాడీలు చెప్పేవాళ్ళు, నిందలు వేసేవాళ్ళు, ఇట్లా ద్రోహం చేసేవాళ్ళు, ఇలాంటి వాళ్ళే మంచోళ్ళు ఇది నా లోకంలో. కానీ దేవుని బిడ్డని మనము ఈ లోకం కొరకు పాపంలో జీవిస్తే ఒక దినాన్ని మనం దేవుణ్ణి కోల్పోతాము, పరలోకాన్ని మనము నిత్య జీవాన్ని కోల్పోతాం. కాబట్టి ఎప్పుడైనా మరణం రావాల్సిందే. మనం బతుకున్నంత కాలం శ్రమలు తప్పవు. కాబట్టి మనం ఏం చేయాలంటే యథార్థంగానే జీవించాలి. ఎలా జీవించాలి? యథార్థంగానే జీవించాలి. మనం భయపడాల్సిన అవసరము లేదు. అని ఇక్కడ చదువుచున్నాము, యథార్థవంతులు మేలైన దానిని స్వతంత్రించుకుంటారు. దేన్ని స్వతంత్రించుకుంటారు? యథార్థవంతులు మేలైన దాన్ని స్వతంత్రించుకుంటారు. కాబట్టి ఈ లోకాన్ని మనం చూసినప్పుడు యథార్థవంతులు లేని వారిగా, భూమి మీద ఒక్కరు కూడా లేని వారిగా కనబడుతున్నారు. కాబట్టి బైబిల్లో రాస్తుంది, భూమి మీద ఏబు వంటి యథార్థవంతుడు ఇంకొకరు లేరని రాస్తుంది. కాబట్టి ఏబు మాత్రం ప్రాణం అపాయం వచ్చినా, పిల్లలందరూ చనిపోయినా, ఆస్తి అంతా పోయినా కూడా నా యథార్థను మాత్రం నేను వదలనన్నాడు. భార్య వచ్చి అడుగుతుంది, ఇంకా యథార్థం వదలకుండా ఉంటావా? వదిలేసి దేవుని దూషించంటుంది. ఒక పక్కన దేవుడు అన్నాడు, సాతానా నువ్వు నిష్కారణంగా నన్ను ప్రేరేపించినప్పటికీ ఏబు చూడు తన యథార్థత మాత్రము వదలట్లేదు. కాబట్టి తన జీవితంలో గొప్ప సాక్ష్యం ఏంటంటే ఏబు యథార్థత. ఎవరిచ్చారు సాక్ష్యం? దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. ఏబు గురించి ఎవరంట? దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. ఒక పక్కన సాతానుడు ఏం చేస్తాడంట? ఓడిపోయింది. ఎవరు ఓడిపోయారంట? సాతాను ఓడిపోయింది. అందుకని మన జీవితంలో ఏమీ లేదు, ఎవరు లేరు అనుకోవద్దు. నువ్వు యథార్థంగా ఉండు, అదే నీకు మేలు వస్తుంది. ఏమొస్తాడ? నువ్వు యథార్థంగా ఉంటే నీకేమొస్తాడ? మేలు నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. యథార్థత అనేది నీకు ఉంటే మేలు నిన్ను ఎత్తుక్కుంటూ నీ ఇంటికే వస్తుంది. అందుకనే మనకి చదువుచున్న యథార్థవంతుడికి దేవుడు మేలే చేస్తాడు, కానీ ఎలాంటి కీడు దేవుడు చేయడు. అందుకని ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయం 3వ వాక్యం ఒకసారి చదవండి. ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయం 3వ వాక్యం ఒకసారి చదవండి. యెహోవా యథార్థత మీదనే కదా నీవు దృష్టి ఉంచుచున్నావు. నీవు వారిని కొట్టితివి కానీ వారికి దుఃఖము కలగలేదు. వారిని క్షీణింపచేసి ఉన్నావు కానీ వారు శిక్షకు లోబడనొల్లకున్నారు. రాతి కంటే తమ ముఖములను కఠినముగా చేసుకుని ఉన్నారు, మల్లుటకు సమ్మతింపరు. ఇక్కడ మనం చదువుచున్నాం, యెరూషలేము ప్రజలు, యూదా ప్రజలు దేవునికి నమ్మకంగా లేరు. వాళ్ళు
దేవుని వెంబడించలేకపోతున్నారు. ఇక్కడ పైన రాసింది 1-2 వాక్యాల్లో వాళ్ళు మంచి వారు ఉంటే నేను వాళ్ళని క్షమిస్తా అన్నాడు. 5వ అధ్యాయం 1వ వాక్యాలు చదువుతున్నా, ఏమని చదువుతున్నా, యెరూషలేము వీధుల్లో అటు ఇటు పరిగెత్తి చూసి తెలుసుకునడి, దాని రాజు వీధుల్లో విచారణ చేయడి, న్యాయము జరిగించుచు నమ్మకంగా నుండు యత్నించుచు ఉన్న ఒకడు మీకు కనపడినల్లా నేను దాన్ని క్షమించుదును. యెరూషలేము మొత్తంలో కూడా న్యాయాన్ని జరిగించేవాడు, యథార్థంగా ఉన్నవాడు, నమ్మకం ఉన్నవాడు ఒక్కడు కూడా కనపడలా. ఒకవేళ అలాంటి వాడు కనపడితే నేనేం చేస్తాను, దేవుడు క్షమిస్తానన్నాడు. కాబట్టి ఇక్కడ మనం చదువుతున్న 2వ వాక్యంలో యెహోవా జీవము తోడు అను మాట పలికినను వారు మోసమునకై ప్రయాణము చేయదు. కాబట్టి దేవుడు ఎంత హెచ్చరించినప్పుడు కూడా ఒక్క మంచితనం అనే ఒక క్వాలిటీ వాళ్ళలో కనపడట్లేదు. ఒకవేళ 10 తప్పులు చేసినప్పటికీ ఒక్క మంచి కార్యం ఉంటే దేవుడు ఆ మంచి కార్యాన్ని బట్టి వాళ్ళని క్షమించాలని చూస్తే ఒక్కడు కూడా కనబడట్లేదు. అందుకని రాసిన 3వ వాక్యంలో యెహోవా యథార్థవంతుల మీదనే కదా నీవు దృష్టి ఉంచుచున్నావు. దేవుడు ఎవరిని చూస్తున్నాడు? యథార్థవంతుల్ని. దేవుని దృష్టిలో మనం ఎలా ఉండాలి? యథార్థవంతులు ఉండాలి. మనం వ్యాపారం చేసే స్థలంలో యథార్థంగా ఉండాలి, ఉద్యోగం చేసే స్థలంలో యథార్థంగా ఉండాలి, చదువుకునే స్థలంలో యథార్థంగా ఉండాలి. చదువుకునే వాళ్ళు ఏం చేస్తారు? చిట్టీలు పెట్టుకుంటారు, కాపీ కొడతాకి, అక్కడ దొరికిపోతారు, వాళ్ళని బయటికి పంపించేస్తారు. ఉద్యోగస్తులు ఏం చేస్తారు? లంచాలు తీసుకుంటారు, వాళ్ళని బయటకు పంపించేస్తారు. వ్యాపారం చేస్తారో మోసాలు చేస్తారు, వాళ్ళని బయటకు పంపించేస్తారు. ఎందుకంటే ప్రతి మనుషుడు చదువుకున్నా మోసం చేయాల్సి వస్తుంది, ఉద్యోగం చేసినా మోసం చేయాల్సి వస్తుంది, వ్యాపారం చేసినా మోసము చేయాల్సి వస్తుంది. ఎక్కడికి వెళ్ళినప్పుడు ఏం చేయాల్సి వస్తుంది? మోసము చేయాల్సి వస్తుంది. అందుకని దేవుని బిడ్డ మనము యథార్థంగా మనం ఉన్నట్లయితే కనుక దేవుడే మనతో ఉంటాడు. ఎవరు మనతో ఉండాల్సిన అవసరమో లేదు. ఎవరు మనతో లేకపోయినా పర్వాలేదు. విన్నారా? దేవుడు మనతో ఉన్నప్పుడు ఏ మనిషి మనకి ఎలాంటి సహాయం చేయకపోయినా మనం అధైర్యపడాల్సిన అవసరము లేదు. ఇక్కడ చదువుతున్నాము, ఒక్కడు కూడా నమ్మకం కనపడలే. 1వ వాక్యంలో నమ్మకముగా నుండి యత్నించు అంటే నమ్మకంగా ఉండటానికి ప్రయత్నించేవాడు ఒకడు మీకు కనపడితే నాకు చెప్పండి, నేను వాడిని క్షమిస్తా అన్నాడు దేవుడు. కానీ ఒక్కడు కూడా అక్కడ యథార్థవంతుడు కనబడట్లేదు. బైబిల్లో ఉంది, నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడని రాస్తుంది. కాబట్టి చివరి దినాల్లో మనం అందరినీ చూడొద్దు, వాళ్ళు ఎలాగున్నారు, వీళ్ళు ఎలాగున్నారు, వాళ్ళే సరిలేరు, వీళ్ళే సరిలేరు అని వాళ్ళని చూడొద్దు. మనం ఎవరిని చూడాలి? మనం యథార్థవంతులు దేవుని ముఖ దర్శనము చేసేదరు. అందుకని మనం ఎప్పుడు మన కనుదృష్టి ఎవరి వైపు ఉండాలి? దేవుని వైపు. దేవుని కనుదృష్టి ఎవరి వైపు ఉంది? యథార్థవంతుల వైపు ఉంది. ఇక్కడ రాస్తుంది కదా, యెహోవా యథార్థత మీదనే కదా నీవు కనుదృష్టి ఉంచుచున్నావు. కానీ దేవునికి కనుదృష్టి ఎవరు ఉన్నది? యథార్థవంతులు బలపరచాలి, యథార్థవంతులు పోషించాలి, యథార్థవంతులు ఆశ్రయించాలి, యథార్థవంతులు ఆదుకోవాలి, యథార్థవంతులు రక్షించాలి, యథార్థవంతులు కాపాడాలి, యథార్థవంతులు బలపరచాలి, యథార్థవంతులు అభివృద్ధి పరచాలి, యథార్థవంతులు సంపూర్ణ మార్చాలి, యథార్థవంతుల్ని బలపరిచి వారి ద్వారా అనేకులు కూడా దేవునికి యథార్థ మార్గం నడిపించాలి దేవునికి ఉద్దేశిస్తుంది. ఒక మంచి వ్యక్తి ఉంటే అతని ద్వారా 10 మంది మంచి వారిలో మార్చాలి దేవుడు ప్రయాసపడతాడు. కానీ మనం యథార్థవంతుగా ఉంటే మనకి యథార్థ బట్టి ఇతరులు ఏమవుతాయంట? యథార్థవంతులుగా మారుతారు. పోయిన వారు ఏమన్నా మనం యథార్థవంతులుగా ఉంటే ఏంటి? మన తనంతరం మన పిల్లలు ఏమవుతాయంట? చెప్పండి. కన్నీళ్ళ ధన్యులగుదురు. ఏమవుతారంట? మన యథార్థవంతులుగా ఉండి యథార్థ జీవితం చేసి మనం చనిపోతే మన తదనంతరం ఎవరంట? మన పిల్లలు ఏమవుతారంట? ధన్యులు. మనల్ని బట్టి రేపు మన కుటుంబం, మన జనరేషన్, మన పిల్లలు వాళ్ళు బాగుపడాలంటే ముందు మనం ఎలా ఉండాలి? యథార్థవంతుడిగా. యేసుప్రభువు ఏం చేస్తాడు? ఆయన మాదిరి నడుచుకొని ఆయన మాదిరి ఉంచి వెళ్ళాడు. ఆ యొక్క అడుగుజాడలో తన శిష్యులందరూ నడిచారు. యేసుప్రభువు మీద ఒక్క తప్పన్న ఉందా? చెప్పండి. ఒక్క నేరమైన నిజాన్ని నిరూపించగలిగారా? పిలాతు, హేరోదు ఏమన్నారు? ఒక్క తప్పు కూడా లేదని చెప్పేశారు జడ్జిమెంట్ చేసి. ఎందుకు చెప్తున్నా అంటే దేవుడు యథార్థవంతుడు కాబట్టి ఈ దినాన్న ఇన్ని కోట్ల మంది ఆయన ఆరాధిస్తాం. మనం ఇన్ని కోట్ల మంది ఆయనకి మనం ప్రార్థన చేసి మనకు కావాల్సి అడుగుతున్నాం. ఇన్ని కోట్ల మందికి ఆయన మంచివాడని సాక్ష్యాలు చెప్తూ ఉన్నాం మనం. కారణం ఏంటి? ఆయన యథార్థవంతుడు. ఆయన దృష్టి అంతా ఎవరు ఉందంట? యథార్థవంతులు ఉంది. వాళ్ళకి ఏం చేస్తాడు దేవుడు? మేలే చేస్తాడు. యథార్థ ఏమొస్తుందంట? మేలే వస్తుంది. అందుకని చదువుచున్న
దేవుని యొక్క కన్ను దృష్టి ఎలా ఉందంటే యథార్థవంతుల మీదే ఉన్నది. అయితే ఇక్కడ ఏమని రాస్తుంది, నీవు వారిని కొట్టితివి సరిచేయాలని, కానీ వారికి ఏం కలిగిందంట, దుఃఖము కలగలేదంట. ఏంటి, వారిని క్షమింపచేసి ఉన్నావు కానీ వారు శిక్షకు దేవుడు కొడుతున్నాడు. ఎందుకు చెడుతనం ఉంది కాబట్టి నీవు మార్పు రావాలని దేవుడు కొడుతున్నాడు. కొట్టినా కూడా ఏం చేయట్లంట, మారట్లేదు. ఈ దినాల్లో కొంతమంది పిల్లలను తీసుకోండి, పెద్దవాళ్ళని తీసుకోండి, మనం ఏది చెప్పినా మూర్ఖంగా ఉంటారు, మనం ఏది చెప్పినా వ్యతిరేకంగా మాట్లాడతారు, ఏది చెప్పినా అడ్డదిడ్డలుగా మాట్లాడుతుంటాం, ఏది చెప్పినా మన మాట వినరు, ఏది చెప్పినా మనం చెప్పిందే చేయరు. కానీ దినాలు ఎలా అయిపోయింటే మూర్ఖంగా తయారయ్యారంట, మూర్ఖంగా. అలాగే ఆ దినాలు ఇశ్రాయేలు ప్రజలు కూడా దేవుడు వాళ్ళని కొట్టినా కూడా వాళ్ళకి దుఃఖం రాకుండా కొట్టాడంట. అలాగే వారిని శిక్షించాడు, క్షీణింపజేశాడు. అయినా కూడా వారు ఏం చేస్తారంటే లోబడకుండా రాతి కంటే తమ ముఖములను ఏం చేస్తారంట, రాతి కంటే తమ ముఖములను ఏం చేస్తారంట, కఠినంగా చేస్తాడు. అంటే చెప్పే కొంది ఎలా తయారవుతారో రాయిలాగా తయారవుతాడు. కొంతమంది చూడండి, చెప్పే కొంది వింటారు, మెల్ట్ అవుతారు, లోబడతారు, మెత్తబడతారు. కానీ కొంతమంది చెప్పే కొన్ని ఏమవుతారంట, రాయిలాగా క్రూరంగా కఠినంగా మారిపోతారు. అందుకే ఏమన్నాడు దేవుడు, రాతి గుండెని తీసి మాంస గుండెని ఇస్తా అని చెప్పాడు. కానీ దేవుని బిడ్డ మనము మన హృదయాన్ని దేవుడు ఒక దెబ్బ కొట్టినప్పుడు ఏం చేయాలంటే దాన్ని కరిగించుకోవాలి. దాన్ని ఇంకా మూర్ఖంగా క్రూరంగా రాతిలాగా మార్చుకుంటే ఆఖరికి ఎవరు మనల్ని బాగు చేయలేరు. దేవుడు మనల్ని బాగు చేయాలని అవకాశం ఇస్తాడు, చూస్తాడు. ఆ అవకాశాన్ని మనం పోగొట్టుకుంటే కనుక మళ్ళా దేవుని మార్గం రావటానికి అవకాశము ఉండదు. అందుకనే మనం అందరం కూడా ఎలాగుండాలంటే దేవుని యొక్క దృష్టిలో యథార్థంగా మనం ఉన్నప్పుడు దేవుడు మన యొక్క జీవితాన్ని ఏం చేస్తాడంటే మంచి జీవితంగా మనల్ని మారుస్తాడు. ఇశ్రాయేలు ప్రజలు దేవుని మాట వినకపోవటం వలన వాళ్ళు ఎలాంటి మేలు వాళ్ళు పొందలేకపోయినారు. అందుకని దేవుని బిడ్డలు మనము మన యొక్క జీవితంలో దేవుడు మనకి మేలు చేయాలని కోరుతాడు కానీ కీడు చేయాలని ఏదైనా కోరుతాడా? చెప్పండి. దేవుడు మేలు చేయాలని కోరుతాడు కానీ కీడు చేయాలని ఏనాడైనా కోరుతాడా? కోరడు. దేవుడు తన దైవ సేవకుల్ని ఏర్పరచుకున్నాడు. ఎవరినంట? దైవ సేవకులు ఎందుకు ఏర్పరచుకున్నాడు? యథార్థత గురించి చెప్పడాకే. మలాకి రాసిన గ్రంథము 2వ అధ్యాయం 6వ వాక్యం మీరు చూస్తే దేవుడు దైవ సేవకుల్ని ఎందుకు ఏర్పరచుకున్నాడంటే యథార్థత గురించి బోధించడాకే. 2వ అధ్యాయం 6వ వాక్యం. సత్యము గల ధర్మశాస్త్రము బోధించుచు దుర్బోధన ఏమాత్రమును చేయక సమాధానమును బట్టియు యథార్థతను బట్టియు నన్ను అనుసరించి నడుచుకొని వారై దోషము నుండి అనేకులను త్రిప్పిరి. ఇక్కడ దేవుడు తన ప్రజల్ని అనగా యాజకులుగా సేవకుల్ని ఏర్పరచుకున్నాడు. ఎలాగంట యాజకత్వం చేయడానికి దేవుడు ఏం చేస్తుంటే సేవకుల్ని ఏర్పరచుకున్నాడు. ఆ సేవకుల నుంచి ఏమంటున్నాడు 5వ వాక్యంలో, నేను చేసిన నిబంధన వారి జీవమునకును సమాధానమునకును కారణమాయను, భయభక్తులు పుట్టించుటకై నేను వాటిని వారికి ఇచ్చితిని గనుక వారు నా యందు భయభక్తులు కలిగి నా నామము విషయములో భయము గలవారై సత్యము గల ధర్మశాస్త్రం బోధించుచు దుర్బోధన ఏమాత్రం చేయక సమాధానమును బట్టి యథార్థతను బట్టి నన్ను అనుసరించి నడుచుకున్న వారై దోషం నుండి అనేకుల్ని చెప్పి. దేవుడు మనకిచ్చిన ఈ జీవితం ఎందుకంట? భయభక్తులు కలిగి ఉండటానికి. సత్యాన్ని ఏం చేయాలంట మనము? చెప్పండి. బోధించడానికి, సమాధానం కలిగి ఉండటానికి, ఏంటి యథార్థతను బట్టి అనుసరించి నడుచుకోవడానికి, దోషము నుండి అనేకులు ఏం చేయాలి? మనము దేవుని వైపు తిప్పాలి. మనం మారు మనసు పొందాం, మనం మంచి జీవితం చేస్తున్నాం, బాప్తిసం పొందాం, మంచి జీవితం చేస్తున్నాం, అభిషేకాన్ని వరాలు పొందాం, ఒక మంచి జీవితం చేస్తున్నాం, వాక్యాన్ని తెలుసుకున్నాం, ఒక మంచి జీవితం మనం చేస్తాం. కాబట్టి అది ఇతరులకు కూడా ఏం చేయాలంట? ప్రయోజనకరంగా వాళ్ళు కూడా ఏం చేయాలంట? ఈ మార్గం నడిపించే మనము ప్రయాసపడాలి. మన సిస్టర్ గారు, ప్రసన్న సిస్టర్, ఆమెకు ఒక ఫ్రెండ్ ఉంది, బెస్ట్ ఫ్రెండ్. ఆమె పచ్చి హిందూ, పూజలు చేస్తుంది, ఆమె జాబ్ చేస్తుంది. కానీ ఈమెం చేస్తుంది? ఆమెకి నువ్వు దేవుణ్ణి దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకో. నేను అక్కడ దర్గా మెట్లు ఉన్నప్పుడే తీసుకొచ్చారు. మీరు వచ్చి ప్రార్థన చేయించుకో, దశమ భాగం దేవునికి ఇవ్వు, దేవుడిని ఆశ్రయిస్తా అని చెప్పి సిస్టర్ గారు ఆమెకి చెప్పేది. ఆమె సిస్టర్ గారితో కలిసి ప్రతి నెల వచ్చి ఇద్దరు దశమాకి ఇచ్చి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు కూడా ఆమె ఇస్తూనే ఉంది నాకు. ప్రతి నెల ఫోన్పే చేస్తుంది.
ఆమె చెప్పబట్టే ఇప్పుడు ఆమె మంచిగా ఆశ్రయించబడింది. 70 లక్షల 90 లక్షల ఇల్లు కొనుక్కుంది, బ్రహ్మాండంగా ఉంది, ఆమె అన్ని సమృద్ధిగా ఉంది. కానీ ప్రతి నెల ఆమె శాలరీ రాగానే దశభాగం పంపిస్తాడు. అది ఎలాగా దశభాగం గురించి అని కాదు, ఆమె దేవుని ఎలాగైనా సరే ఆమె తెలుసుకుంది. ఆమె ఏం చేస్తుందంట, దేవుని వెంబడిస్తుంది, విశ్వసిస్తుంది. ఇప్పుడు ఆమె మంచి ఆశీర్వాదకరంగా ఉంది. ఎలాగా ఆమె చెప్పబట్టి తన జీవితంలో కూడా ఏమైందంట, ఒక మేలు అనేది జరుగుతుంది. అట్లే మనం కూడా ఇక ఎదుటి మనిషికి ఒక మంచిని మనం బోధించినప్పుడు, సత్యాన్ని బోధించినప్పుడు అనేకులు ఆ దోషం నుంచి మనం తప్పించగలము, వాళ్ళు ఆశీర్వాదకరంగా ఉండగలరు. కాబట్టి మనము పొందుకున్న జీవితాన్ని ఇతరులకు చెప్పాలా వద్దా? చెప్పండి, ఇతరులకు మనం చెప్పాలా వద్దా? మంచి మనం తెలుస్తున్నప్పుడు చెప్పాలా వద్దా? బైబిల్ ఏం చెప్తుంది, నీవు మేలు చేయకుండా మానుట వల్ల నువ్వు పాపం చేస్తాడు అవుతావు. అంటే నీకు మేలు చేయాలని తెలిసి కూడా నువ్వు మేలు చేయకపోతే ఏమైనట్టంట, పాపం చేసేట్లే. యాకోబు రాసిన పత్రికలో మాట చదవండి, యాకోబు రాసిన పత్రికలో మాట ఉంది, నువ్వు మేలు చేయాలని తెలిసి కూడా నువ్వు మేలు చేయకపోతే కూడా అది నీకు పాపమే అని రాస్తుంది. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వాక్యం, చివరి వాక్యం. కాబట్టి మేలైనది చేయనెరిగియు అలాగు చేయని వానికి పాపము కలుగును. మేలు ఏదైతే ఉందో అది మనం తెలుసుకొని ఆ మేలు ఎదుటివాడికి చేయకపోవడం కూడా మనం చేసే పెద్ద పాపమే. విన్నారా? మేలైంది ఎరిగిండి అది మనం ఎదుటివాడికి చేయకపోవడం కూడా ఏమంట, పాపమే. ఉదాహరణ సమయలు చెప్పాడు బైబిల్లో ఒక మాట, ఏమన్నాడు, మీ నిమిత్తము నేను ప్రార్థన చేయకపోవటమే యెహోవాకు విరోధంగా పాపం చేస్తానని అగుదును. ఏమన్నంట, మీ నిమిత్తము నేను దేవునికి ప్రార్థన చేయకపోవటం వలన నేను దేవుని దృష్టిలో పాపము చేస్తాను. అంటే ఒక ప్రార్థన చేయాలనే ఒక బాధ్యత మనకు ఉన్నప్పుడు ఎదుటి వాడి కొరకు మనం ప్రార్థన చేయకపోవటం మనం చేసే పెద్ద పాపము. మేలైంది తెలుసుకొని కూడా మేలుని అనుభవించే మనము ఇతరులకు మేలు గురించి చెప్పకపోవటం కూడా ఏమంట, పాపమే. కాబట్టి ఒక మనిషి తప్పు చేస్తున్నప్పుడు మనం హెచ్చరించాలి. ఏమని చెబుతున్న బైబిల్, గద్దించు, బుద్ధి చెప్పు అంటుంది. కానీ అలా చెప్తే ఏమైపోతాం, మనము శత్రువు అయిపోతాం, విరోధం అయిపోతాం, మనకి ఆ మనిషికి మాటలు లేకుండా అయిపోద్ది, వాళ్ళకి మనకు దూరము పెరిగిపోద్ది. కాబట్టి దేవుని బిడ్డ మనము దుర్బోధన ఏమాత్రం సహించకని చదివాం. మలాకి 2:6 రాస్తుంది, వాళ్ళు దుర్బోధన ఏమాత్రమో సహించగా సత్యమును, సమాధానాన్ని, యథార్థతని వారు బోధిస్తున్నారు. దోషముల నుండి అనేకులు ఏం చేస్తారంట, దేవుని వైపు తిప్పుచున్నారు. దేవుని వైపు, యథార్థత వైపు. మనం మత మార్పిడి చేయట్లా. ఏ మార్పిడి చేస్తున్నాం? జీవితాన్ని ఒక యథార్థమైన మార్గంలో తీసుకొస్తున్నాం, జీవితాన్ని ఒక నీతిగల మార్గంలో తీసుకొస్తున్నాం, జీవితాన్ని ఒక పరిశుద్ధమైన మార్గంలో మనము తీసుకొస్తున్నాం. కాబట్టి పౌలు గారు నేను క్రీస్తుని నేను మతం పుచ్చుకున్నాను అనలైనా, ఏమన్నాడు, నేను క్రీస్తుని పోలు నడుచుకుంటున్నా, అంటే దేవుణ్ణి ఫాలో అవుతున్నా, ఆయన్ని వెంబడిస్తున్నా అని చెప్పాడు కదా. కాబట్టి మనము మతంలోకి దిగట్లేదు, యథార్థమైన మార్గంలోకి మనము దిగుతున్నాం. అందుకని మనం యథార్థవంతులు ఉంటే మనకు మేలు కలిగిద్దా, కీడు కలిగిద్దా? చెప్పండి. యథార్థంగా మనం ఉంటే మనకు మేలు కలిగిద్దా, కీడు కలిగిద్దా? మేలే మనకు కలిగిద్ది. అందుకని సామెతల గ్రంథము 4వ అధ్యాయం 11వ వాక్యం చూడండి, యథార్థవంతులుగా ఉన్నప్పుడు మనకి మంచి మేలైన మార్గంలో మనం వెళ్తుంటాం. జ్ఞాన మార్గమును నేను నీకు బోధించి ఉన్నాను, యథార్థ మార్గములో నిన్ను నడిపించి ఉన్నాను. నీవు నడిచినప్పుడు నీ అడుగు ఇరుకున పడదు, నీవు పరిగెత్తినప్పుడు నీ పాదము తొట్టిల్లదు. ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో ఏమని మనం చదువుచున్నాం? జ్ఞాన మార్గమును నేను నీకు బోధించి ఉన్నాను, యథార్థ మార్గంలో నిన్ను నడిపించున్నాను. నీవు నడుచినప్పుడు నీ అడుగులు ఇరుకున పడవు, నీవు పరిగెత్తినప్పుడు నీ పాదములు త్రొట్టిల్లవు. కాబట్టి దేవుడు మనకు ఒక మంచి మార్గాన్ని ఇస్తాడు. ఏ మార్గం అంట? జ్ఞాన మార్గము. ఏ మార్గం అంట? జ్ఞాన మార్గం. బైబిల్ ఏం చెప్తుంది? దేవుడు నరుణ్ణి దేవుని కంటే కొంచెం తక్కువగా చేస్తాడు. ఎంత తక్కువ అంట? దేవుడు నరుణ్ణి దేవుని కంటే కొంచెం తక్కువగా చేస్తాడు. ఇప్పుడు మనిషి యొక్క జ్ఞానంతో సాధించలేనిది ఏదైనా ఉందా భూమి మీద?
చెప్పండి, మానవుడికి జ్ఞానంతో సాధించలేనిది ఏదైనా ఉందా? ఇప్పుడు ఆకాశానికి వెళ్తున్నాడు, చంద్రమండలానికి వెళ్తున్నాడు, సముద్రం భూగర్భానికి వెళ్తున్నాడు, మన భూమి గర్భానికి వెళ్తున్నాడు, ఏంటి ర్యాకెట్లు అన్నీ కనిపెడుతున్నాడు. ఇదంతా ఎవరిచ్చిన జ్ఞానము? చెప్పండి, దేవుడిచ్చిన జ్ఞానము. దేవుడిచ్చిన జ్ఞానానికి ఎక్కడ భూమి, ఎక్కడ ఆకాశము, అక్కడ కూడా వెళ్ళి వస్తున్నాడు, అక్కడ ఏముందో తెలుసుకున్నాడు. కాబట్టి ఎందుకు చెప్తున్నా అంటే, దేవుడు మనిషికి చాలా జ్ఞానం ఇచ్చాడు. ఆ జ్ఞానాన్ని బట్టి దినాన్ని ఎన్నో మనము తయారు చేయగలుగుతున్నాం, ఎన్నో చూడగలుగుతున్నాం, ఎన్నో అనుభవించగలుగుతున్నాం. అది ఎవరిచ్చిన జ్ఞానము? దేవుడిచ్చిన జ్ఞానం. దేవుడిచ్చిన జ్ఞానంతో చదువుకుంటున్నాము, గొప్ప గొప్ప ఉద్యోగాలు చేస్తాం, గొప్ప గొప్ప కనిపెడుతున్నాం, గొప్ప గొప్ప వారికి మనము మారుతున్నాం. అందుకనే మనందరికీ జీవితంలో దేవుడు ఏమని మాట్లాడుతున్నాడంటే, జ్ఞాన మార్గమును నేను నీకు బోధించి ఉన్నాను, యథార్థ మార్గములో నిన్ను నడిపించున్నాను. ఏ మార్గం నడిపిస్తాడంట? యథార్థ మార్గంలో. మోసకరమైన మార్గంలోనో, అబద్ధ మార్గంలోనో, ఏంటి చెడ్డ మార్గంలో దేవుడు మనల్ని ఎప్పుడు నడిపించండి. మనుషులు మనల్ని అవకాశాన్ని బట్టి, అవసరాన్ని బట్టి వాళ్ళు ఏం చేస్తారంటే తప్పు మార్గాన్ని మనల్ని నడిపిస్తారు. కానీ దేవుడు అలా నడిపిస్తాడా? చెప్పండి, దేవుడు ఎప్పుడైనా తప్పు మార్గం వెళ్ళమంటాడా? ఎప్పుడైనా అబద్ధ ఉపదేశం చేస్తాడా? చెడ్డ బోధన చేస్తాడా? చెప్పండి, ఏ మాత్రం కూడా దేవుడి దగ్గర చెడ్డ స్వభావం అనేది లేనే లేదు. బైబిల్ రాస్తుంది, ఆయన తన స్వభావానికి విరోధముగా ఆయన ఏమీ చేయడు. అంటే తన క్యారెక్టర్ ఏమీ పాడు చేసుకోడంట. ఏం చేయంట? తన స్వభావానికి విరోధంగా ఏ మాత్రం కూడా మార్పు అనేది రాదు. అందుకని యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగానే ఉన్నాడు. అంటే ఆయనలో మార్పు అనేది లేదు. ఇప్పుడు మనం చర్చికి వచ్చేప్పుడు ఒకలాగా ఉంటాం, ఆదివారం ఒకలాగా ఉంటాం, బల్లారు వచ్చాడు ఇంకొకలాగా ఉంటాం, ఏంటి గుడ్ ఫ్రైడే వచ్చాడు ఇంకొకలాగా ఉంటాం, ఆఫీసులో ఇంకొకలాగా ఉంటాం, ఇంటికి ఆడినప్పుడు ఇంకొకలాగా ఉంటాం. ఇంటికాడికి వెళ్ళి చూస్తే దెయ్యాల్లాగా ఉంటారు, కొట్టుకుంటారు, చిట్టుకుంటారు, అరుచుకుంటారు. ఎవరి మాట ఎవరు వినరు, ఒకళ్ళ మాట ఒకరు వినరు. చర్చికి వస్తే మాత్రం ఈ పిల్లి పాలు తాగిద్దా, ఇంత అమాయకమైంది, ఇంత భక్తి గలవారా, ఇలాంటి వారిని మనం ఎక్కడ చూస్తుండమో అని మనం అనుకుంటాం. అంటే మనిషి ఏంటంటే నిమిషం మారిపోతాడు. కానీ దేవుడు అలా మారడు. ఎందుకంటే దేవుడు ఎప్పుడు కూడా ఒకేలాగా ఉంటాడు. ఆ యథార్థవంతుడుగానే ఉంటాడు. ఏ మాత్రం తన జీవితాన్ని మార్పు చేసుకోడు. అందుకని దేవుని బిడ్డ మనము మన జీవితంలో లోకాన్ని బట్టో, అవకాశాన్ని బట్టో, మనుషుల బట్టో మనం మారిపోయే వారికి మనము ఉండకూడదు. ఎప్పుడు కూడా ఇక్కడ చదువుతున్నా దేవుడు జ్ఞాన మార్గాన్ని మనం నడిపిస్తాడు, ఏంటి యథార్థ మార్గాన్ని మనం నడిపిస్తాడు. అంత మాత్రం కాదు, నీవు నడుచినప్పుడు నీ అడుగులు ఇరుకున పడవో, నీవు పరిగెత్తినప్పుడు నీ పాదాలు తొట్టెలు. యథార్థంగా నువ్వు నడిచి చూడు, యథార్థంగా జీవించుడు. ఏ ఇరుకులో నువ్వు పడవు, అంటే ఏ సమస్యలో నువ్వు ఇరుక్కో. ఎందుకంటే యథార్థంగా ఉన్నావు కాబట్టి ఏ సమస్యలో నువ్వు వెళ్ళవో. అంత మాత్రం కాదు, నువ్వు పరిగెత్తినప్పుడు నీ పాదాలు ఏమవ్వంట? చెప్పండి, తొట్టెళ్ళవు. అందుకని జనాల్లో మన జీవితంలో ఏం లేదు అనుకోవద్దండి. జీవితంలో మనకు ఉండాల్సిన క్యారెక్టరు ఏమంట? మంచి జీవితము. ఏదన్నా లోకంలో చూడండి, అందరూ ఏమంటున్నారు? ఏమి లేకపోయినా జీవితం బాగుంటేనే మనకు విలువ ఉంటుంది. జీవితం బాగోకపోతే ఏముంటుందంట? జీవితం బాగోకపోతే ఏముంటుందంట? విలువ అనేది ఉండదు. మనకు జీవితం బాగుంటే మనకి ఏముంటుందంట? విలువ అనేది ఉంటుంది. అందుకనే దేవుని వలన మనకి మేలు కలగాలంటే మనం ఎలా ఉండాలి? చెప్పండి, మీరు చెప్పండి. యథార్థంగా మనం ఉంటే మనకేం కలిగిద్ది అంట? మేలు కలిగిద్ది. మంచిన మార్గంలో మనం వెళ్తాము. మన జీవితం బాగుంటుంది, మన కుటుంబం బాగుంటుంది, మన భవిష్యత్తు బాగుంటుంది, సమస్తం కూడా బాగుంటాయి. దేవుని ముఖాన్ని మనం చూడగలము, మంచి స్వభావాన్ని మనము ధరించగలము. ఎఫెసీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 24వ వాక్యం ఒకసారి చదవండి. ఎఫెసీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 24వ వాక్యాన్ని ఒకసారి చదవండి. నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. హల్లెలూయా. ఇక్కడ మనం చదువుతున్నాం, నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావాన్ని ఏం చేయాలి? మనము ధరించుకోవాలి. ఈ దినాల్లో మనం చూసినట్లయితే ఎవరిని మనం చూసినా నీతిమంతులు కనబడట్లేదు, యథార్థవంతులు కనబడట్లేదు, భక్తి గలవారిగా కనబడట్లేదు. దేవుని పోలిక
సృష్టింపబడిన నవీన స్వభావం కూడా కనపడుతుంది. అందుకని మనకి మారు మనసు ఇచ్చాడు, మారడానికి రక్షణ ఇచ్చాడు, బాప్తిస్మం ఇచ్చాడు, పరిశుద్ధత అభిషేకం ఇచ్చాడు. ఇందాక చదివాం, యెరూషలేములో ఒక్కడైనా న్యాయంగా నీతిగా నమ్మకం ఉంటే వాడిని క్షమిస్తా అన్నాడు. అలాగూ తమ జీవితాన్ని సరిదిద్దుకున్నాడుగా ఈ దినాల్లో ఇక్కడ లేరు. కానీ దేవుడైతే మనిషికి అవకాశం ఇస్తాడా, అవకాశం ఇవ్వట్లేదా? చెప్పండి. ఒక్క తప్పు చేస్తే చంపేస్తాడా, లేదనేది మళ్ళీ అవకాశం ఇచ్చి క్షమిస్తాడా? మళ్ళీ అవకాశం చేంజ్ చేస్తాడంట, క్షమిస్తాడు. అందుకని దేవుడు మేలు చేసేవాడా, కిరి చేసేవాడా? దేవుడు మేలే చేస్తాడు. మనుషులు అయితే మనకి కిరి చేస్తాడు. ఇప్పుడు చూడండి, బయట ఏదైనా తప్పుగా మాట్లాడితే వాళ్ళు జైలు వేసేస్తున్నారు, ఏంటి పిచ్చ కొట్టు కొడుతున్నారు, వాసిపోయి నడవలేకపోతున్నాడు. మళ్ళీ ఆయన ఏం చేస్తాడు, స్టేషన్ వేసి బాగా మెత్త కొట్టిన తర్వాత ఇప్పుడు ఆయన కోర్టుకి తీసుకెళ్ళి నడవలేకపోతున్నాడు, ఇట్ట నడుతున్నాడు. ఎందుకని? అంత శిక్ష అన్నమాట. కానీ దేవుడు అలా కాదండి. యథార్థవంతుడు, కనికరం గలవాడు, నీతి గలవాడు, ఆయన మనల్ని క్షమించేవాడు, దయగలవాడు, కరుణ గలవాడు. కాబట్టి మనందరం కూడా దేవుని యొక్క సహనాన్ని మనం పరీక్షించొద్దు. దేవుడు మనకి మంచి జీవితాన్ని ఇచ్చాడు, ఈ జీవితాన్ని పాడు చేసుకోవద్దు. దీన్ని కొనసాగించుకుంటూ ఏం చేయాలంటే మనము నీతియు యథార్థమైన భక్తి గలవారి దేవుని పోలిగా సృష్టించబడిన నవీన స్వభావాన్ని ఏం చేయాలి, మనము ధరించుకొని మనం ఏం చేయాలంట, ముందుకే వెళ్ళాలి. అందుకని ప్రతి మనిషికి జీవితము ఆశీర్వాదకరంగా మేలుకరంగా ఉండాలి అంటే కనుక మన అందరం కూడా యథార్థతను మనం ఏం చేయాలంట, కాపాడుకోవాలి. ఇప్పుడు సమయం అయిపోయింది, మీతో వచ్చే వారం తెలుసుకుందాం. కండ్లు మూసుకోండి. దేవుని బిడ్డల మన అందరం కూడా ఈ సత్యాన్ని మనం చదువుచున్న ప్రతి మనిషి కూడా యథార్థవంతుడిగా ఉండాలని దేవుడు కోరుచున్నాడు. వారికి మేలు చేయాలని దేవుడు కోరుచున్నాడు. దేవుడు నీతిమంతుడు కాబట్టి నీతిమంతులుగా ప్రేమిస్తున్నాడు. యథార్థవంతులు ఆయన ముఖ దర్శనాన్ని చేస్తున్నట్లుగా మనం చూస్తున్నా నిజమే. మనము ఎల్లప్పుడూ కూడా యథార్థత కలిగి ఉండాలి. అలాగనే దేవుడు చెప్తున్నాడు, దేవుని గురించి మనం చదువుచున్న యథార్థవంతుల మీద కదా నీవు కనుదృష్టి ఉంచి ఉన్నావని మనం చదువుతున్నా. కాబట్టి దేవునికి ఎప్పుడు కూడా యథార్థత అనేది చాలా ఇష్టము. అందుకనే దేవుడు తన ప్రజలు కూడా యథార్థవంతులు ఉంటాకి దైవ సేవకుల్ని, యాజకుల్ని ఏర్పరచుకొని యథార్థ మార్గాలు నడుచుకోమని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి ప్రతి మనిషి కూడా యథార్థ మార్గాన జ్ఞానంగా నడుచుకొని కుడి అడగం తొలగిపోకుండా మనం ముందుకు సాగిపోవాలి. ఎందుకంటే ప్రభు యొక్క రాకడ సమీపిస్తుంది. యథార్థవంతుల్ని, నీతివంతుల్ని, పరిశుద్ధులను తీసుకెళ్ళడానికి దేవుడు రాబోచున్నాడు. ఆయన వచ్చినప్పుడు మనం కూడా ఏం చేయాలంటే పరలోక రాజ్యానికి వెళ్ళి ఆయనతో మనం ఉండాలి. ఎల్లప్పుడూ ఆయన ముఖ దర్శనం చేసి ఆయన ముఖం ఎదుట మనం కూర్చొని పరలోకములో ఆయన పరిశుద్ధులు పరిశుద్ధుని దేవతలు కొనియాడుచుండగా మనం హల్లెలూయా హల్లెలూయా అని దేవుని మహింపరచాలి. ఆ దినము ఆశ్రమైంది. లోకమంతా అంతం కాబోతుంది, నాశనాలు జరుగుతున్నాయి. దేవుడు చెప్పిన వాక్యం అంతా నెరవేరుతుంది. కాబట్టి ఇంకా మనం యథార్థం మనం కాపాడుకోవాలి. లోకమంతా పాపం ఉండొచ్చు, మనుషులంతా పాపం ఉండొచ్చు, ప్రకృతి పరిస్థితులు పాపం ఉండొచ్చు, కానీ మనకు కలిగిన యథార్థం గట్టిగా పట్టుకుంటే యథార్థవంతులకి మేలే వస్తుంది. కాబట్టి ఆ మేలుగా మనం జీవించట్లయితే ఏ కీళ్ళు మనం పడిపోకుండా మనం తప్పించబడి పరలోక రాజ్యంలో ఆయనతుంటకు దేవుడు మనకు సహాయించిన గాక, దేవుడు మనల్ని ఆశీర్వదించిన గాక. ఆమేన్. ఏ మేలును కొదువై ఉండదు, లేమి ఉండదు, నాద నిన్ను ఆశ్రయించు మానవులకు. ఏ మేలును కొదువై ఉండదు, లేమి ఉండదు, నాద నిన్ను ఆశ్రయించు మానవులకు. ఆపదాలలో ఆశ్రయం నీవే, దివ్యాశ్రయం నీవే, నా శైలము కోటయు దుర్గము నీవే. ఆపదాలలో ఆశ్రయం నీవే, దివ్యాశ్రయం నీవే, నా శైలము కోటయు దుర్గము నీవే. ఏ మేలును కొదువై ఉండదు, లేమి ఉండదు, నాద నిన్ను ఆశ్రయించు మానవులకు. ఏ మేలును కొదువై ఉండదు,
ఏమి ఉండదు. నాద నిన్ను ఆశ్రయించు మానవులకు ఆపదలలో ఆశ్రయం నీవే, దివ్యాశ్రయం నీవే. నా శైలము కోటయు దుర్గము నీవే, ఆపదలలో ఆశ్రయం నీవే, దివ్యాశ్రయం నీవే. నా శైలము కోటయు దుర్గము నీవే, ఆపదలలో ఆశ్రయం నీవే, దివ్యాశ్రయం నీవే. నా శైలము కోటయు దుర్గము నీవే. స్తోత్ర 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 స్తోత్ర. దేవుడు మన కోటంతా ఆశ్రయించారు కాబట్టి స్తోత్రించదమ్మా. స్తోత్ర 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 స్తోత్ర. దేవుడు పాటలు, ప్రార్థన, సాక్ష్యం, వాక్యం ఆశ్రయించారు కాబట్టి స్తోత్రించదమ్మా. స్తోత్ర 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 స్తోత్ర. రహీం భాషను కూడా దేవుడు బలపరిచి మరి మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకోవద్దని చెప్పినట్లుగా జీవితంలో ఎన్నో వస్తాయి, అవి నీడ వల్ల గతించిపోతాయి. కాబట్టి వెనక్కి జరిగి వాటిని మనం చూడకుండా నూతన సృష్టిగా మనం మార్చబడి విన్నాం. అలాగే మరి రెండోది మనం ఇక్కడ వాక్యం విన్నాం. ఇప్పుడు యెహోవా సూర్యుడును కేడుమున ఎన్నాడు, యథార్థవంతుడికి ఏ మేలు చేయక మానడు. అందుకని మనము యథార్థ మార్గంలో వెళ్ళినప్పుడు దేవుడు మేలే చేస్తాడు, కీడు మనకు చేయడు, మేలైన మార్గంలో మనం నడిపిస్తాడు. కాబట్టి దేవుడు యథార్థవంతులనే చూస్తున్నాడు, యథార్థవంతులు ఆయన ముఖ దర్శనం చేస్తారు. కాబట్టి యథార్థవంతుడికి మేలే కలిగిద్ది కానీ కీడు కలదని మన వాక్యం. కుడి ఎడమలు తొలగిపోకుండా త్రొట్టిల్లు పోకుండా ఉండాలి. ఇతరులు కూడా మనం యథార్థ గురించి బోధించాలి. ఏంటి ఎప్పుడు కూడా మన జీవితమా యథార్థంలో దేవునికి నమ్మకస్తూ మనం ఉండాలి. దేవుని చేత క్షమించబడాలి, దేవుని చేత మనం నూతనపరచబడాలి, నవీన స్వభావాలు ధరించుకొని మనల్ని సృష్టించి వారి పోలికగా మనం జీవించాలి. అలాంటి జీవితం మనకు అనుగ్రహించినట్లుగా స్తోత్రించదమా. స్తోత్ర 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 స్తోత్ర. చెప్పిన వాక్య ప్రకారంగా యథార్థవంతులుగా జీవించి మనం దేవునికి సన్నిధిలో గొప్ప సాక్షులుగా జీవించి పరలోక రాజ్యములు ఆయనతో దేవుడు సాయించేట్లుగా స్తోత్రించదమా. స్తోత్ర 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 స్తోత్ర. యథార్థమైన జీవితం చేయించుండగా సాతాను విరోధంగా పోరాడకుండా, మనుషుల విరోధంగా పోరాడకుండా యథార్థతను మనం నెరవేర్చి దేవుని పక్షాన యథార్థవంతులుగా మనం నిలబట్టాక దేవుడు సాయించేట్లుగా స్తోత్రించదామా. స్తోత్ర 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 స్తోత్ర. ఈ వారమంతా మన సేవలు ఆశ్రయించట్లుగా స్తోత్రించదమా. స్తోత్ర 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 స్తోత్ర. మధ్యాహ్నం సండే స్కూల్ ఆశ్రయించట్లుగా స్తోత్రించదమా. స్తోత్ర 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 స్తోత్ర. ఈ లైవ్ లో ఉన్న వారిని కూటానికి వచ్చి వాళ్ళని ఆశ్రయించి వెలుస్తున్న దేవుడు కాపాడి ఈ వారమంతా ఆశ్రయించట్లుగా స్తోత్రించదమా. స్తోత్ర స్తోత్ర స్తోత్ర. తండ్రి కుమార పరిశుద్ధాత్మలను స్తోత్రించదమా. స్తోత్ర స్తోత్ర స్తోత్ర. ప్రభు త్వర రాబోచిన మనల్ని పరిశుద్ధపరిచి ఆయన రాకడికి సిద్ధపరిచేట్లుగా స్తోత్రించదమా. స్తోత్ర 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 స్తోత్ర. రహీం భాస్కర్ మహిమ. కనికరం కలిగిన దేవ, దయగలిగిన ప్రభు, ఈ సమయంలో మేము మీ పాదాల దగ్గర వస్తున్నాం ప్రభు. ఇంతవరకు మీ దాసుల ద్వారా, మీ వాక్యం ద్వారా మీరు మాట్లాడిన విధానంను బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. మేము యథార్థంగా ప్రవర్తించేదానికి, యథార్థంగా జీవించేదానికి ప్రభువా, యథార్థత కలిగి ఉండేదానికి ప్రభువా మీరు సహాయం చేయండి. పరిశుద్ధాత్మ దేవ, మీ సహాయం మాకు దయచేయండి ప్రభా. మీ దాసులను ప్రభా, అక్కను కూడా ఆశీర్వదించి దీవించి మంచి ఆరోగ్యం ఇచ్చి రాబోయే దినాల్లో బలమైన పాత్రగా మీరు ఉపయోగించండి. ఆల్మైటీ గాడ్ మినిస్ట్రీస్ను ఆశీర్వదించి దీవించి ప్రభువా, ఈ సంఘంను అభివృద్ధి దయచండి. నూతన ఆత్మలు సంఘంలో చేర్చండి ప్రభువా. మీరే సహాయం చేసి కృప చూపించి నడిపించి మీరు అక్కడ కొరకు మమ్మల్ని సిద్ధపరచుమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి దేవునికి ప్రేమయు, పరిశుద్ధాత్మక సహవాసం మనకి పరిశుద్ధులకి ప్రభు రాకడ వరకు తోడేయండి గాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరికీ స్తోత్రం స్తోత్రం.
రేపు శుక్రవారం ప్రేయర్ ఉంది, శనివారం ప్రేయర్ ఉంది, ఆదివారం ఉంది. వచ్చి తప్పకుండా అందరూ ప్రార్థనలో పాల్గొనండి. ఇప్పుడు సండే స్కూల్ ఉంది, పిల్లలందరూ ఉండి సండే స్కూల్లో దొంగలు పారిపోతున్నారు. పారిపోకూడదు. సండే స్కూల్కి ఉండి అయిన తర్వాత పిల్లలందరూ వెళ్ళండి. స్తోత్రం.